మేము పూజిస్తాం, ధనుష్కి అభిషేకం చేస్తాం. బంగారపు ధనుస్సు నేనే చేయించా. కూడా ఆ బంగారం ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పడం, ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదు ఆ విషయం చెప్పడం. ఇక్కడ రామాలయంలో ధనుస్సు నేనే, ఎవడు చేయించమన్నా నేను? నువ్వేం చేయించక్కల, రాముడు చెప్పిన రాజ్యంలో ఉన్నట్టుగా నీతిగా ఉండు. నువ్వు ధనుస్సులు చేయించక్కల, గొట్టాలు చేయించక్కల, గొడుగులు చేయించక్కల. మనం వంకరగా సంపాదించి అడ్డగోలుగా 100 కోట్లు సంపాదించి బాగా నేర్చుకున్న విద్య ఏంటంటే ఈ వచ్చిన పుళ్ళు కిరీటాలు చేస్తామండి. హనుమంతుడు తోక్కి తొడుగుతా ఉండి ఎవడికి తోక్కి తొడక్కు, హనుమంతుడు తోక వదిలే. ఆ గొట్టం నేనే చేయించానని సిగ్గు లేదు చెప్ప. ఆ బంగారం ఎలా వచ్చింది చెప్పు, ఆ బంగారం ఎలా వచ్చింది? ఎన్ని లాభాలు వేసుకుంటే వచ్చింది, ఎంత మోసం చేస్తే వచ్చింది? ఆ బంగారం గుళ్ళో పెడతావా? అది పాపం కాదు అది. అందుకే దేవుడు చాలా గొప్పవాడండి. వెంకటేశ్వర స్వామి సహా అందరూ కిరీటాలు పెడితే పెట్టించుకుంటారు. పెట్టిన వాడిని మాత్రం చెంచలగూడలోనే పెడతారు దేవుడు ఖచ్చితంగా. ఎవరిని వదిలిపెట్టండి. మనం అమాయకులం కావచ్చు, మా సైనికులు పోలీసులు కూడా అమాయకులు కావచ్చు. భగవంతుడు అమాయకుడు కాదు. గమనించి జాగ్రత్త. ఎవడికి పడే వాత వాడికి పడిపోతుంది. ఎన్ని కేజీలు కిరీటం పెట్టినా పెట్టించుకుంటాడు. తోసేవాడిని తోసే చోటగా తోసేస్తాడు. ఇది కొట్టేస్తాడు, అది కొట్టేస్తాడు. ఇది గ్రహించకపోతే మన జీవితాల్లో ఎప్పటికీ మార్పులు రావండి. చాలా మందికి నర్సవని తెలుసుంటూ కూడా భగవంతుడు నాకు ఇంత ధైర్యాన్ని, ఇంత జ్ఞానాన్ని ఎందుకు ఇచ్చాడంటే ఈ యుగానికి ఇది అవసరం. అందుకే నాకు ఆ జ్ఞానం ఇచ్చాడు, నాకు ఆ ధైర్యాన్ని ఇచ్చాడు. నేను ఎక్కడ ప్రవచనం చెప్పినా ఒకే ధైర్యంతో రైలెక్కుతా. వీళ్ళు నన్ను మళ్ళీ పిలవరు అనుకుని రైలెక్కుతాను నేను. ఖచ్చితంగా నిర్ణయంతోనే మళ్ళీ నన్ను పిలవరు అనుకుని పెడతాను. కానీ ఆశ్చర్యం ఏంటంటే వచ్చిన చోటకే 3 నెలలు తిరగకుండా మళ్ళీ వస్తున్నాను నేను. అంటే వెనకాల అమ్మవారు చూసుకుంటుంది, వ్యవహారం అంతా అమ్మవారు చూసుకుంటుంది. నాకు అనవసరం అది. నా ధర్మం నేను చేస్తున్నాను. ఎవరికో నచ్చదేమో, వారు ఎవరో తంతారేమో, కొట్టేస్తారేమో, కాల్చేస్తారేమో, ఈ బెంగేం లేదమ్మా. మహాత్మా గాంధీనే కాల్చేసుకున్న దేశం ఇది. ఎంతకంటే మనం ఏం గొప్పవాళ్ళం కాదు. ఇక్కడ పోయినా బెంగేం లేదు. కానీ నిజం చెప్పాం, నిష్కర్షగా మాట్లాడాం, సత్యం మాట్లాడాం. అప్పుడు నేను రాజమండ్రి నుంచి విమానం ఎక్కినా, గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కినా ధైర్యంగా ఎక్కుతా, చాలా హాయిగా ఎక్కుతా. నాకు నిద్ర పట్టని రోజు లేదు నా జీవితంలో. దానికి కారణం నా జ్ఞానం, నా ధైర్యం, నా నిజాయితీ అంతే లెక్క. నాకు నిద్ర పట్టని రోజు లేదు. రోజుకో హోటల్లో ఉంటాం, రోజుకు ఒకళ్ళ ఇంట్లో ఉంటాం, ఓ రోజు రైల్లో ఉంటాం, ఓ రోజు విమానాల్లో ఉంటాం. నాకు నిద్ర పట్టని రోజు లేదు. ఎందుకంటే నా మనసులో ఏమీ లేదు, అంత ఖాళీ. వేదిక దిగితే నమశివాయ, ఇంకేముండదు ఇక్కడ. ఏం మాట్లాడాను, దీని పరిణామాలు మాట్లాడింది అమ్మవారు, నాకు సంబంధం లేదు. నేను కేవలం మౌత్ పీస్. నాకు ఈ మైక్ మౌత్ పీస్ అయితే అమ్మవారికి నేను మౌత్ పీస్. మాట్లాడింది ఆవిడ చూసుకుంటుంది. నేను మాట్లాడవలసిందే మాట్లాడుతున్నాను. అవినీతికి మూలం ఏదో స్వార్థం కాదండి, అజ్ఞానం అంటే ఏమిటో తెలుసా? మనిషి ఎంతసేపు ఈ దేహమే నేను అనుకుంటాడు. ఇదే అజ్ఞానం. అందుకోసమే దేహం కోసం, దేహ బంధాల కోసం ఇన్ని 100 కోట్లు సంపాదిస్తున్నాం. లేకపోతే అవినీతి ఎందుకండి? లక్షల కోట్లు సంపాదించిన వాడినైనా మీరు చూడండి, 2 పూట్ల అన్నం తింటున్నాడా? లేదే. ఒక పూట తింటాడు, ఒక పూట చపాతి. ఈ చపాతీకి ఇన్ని 100 కోట్లు ఎందుకే? పని లేక. అది తిన్నది అరగదు. మళ్ళీ పోనీ సరైన బట్టలు కట్టుకున్నాడా? మీరు అవినీతి పరులు అని పేరు పొందుతున్న నాయకులను కూడా చూడండి, మామూలు బట్టలోనే ఉంటారని. ఏం పెద్ద ఫ్యాషన్ డ్రెస్లే ఉండవు, వాళ్ళకి అవకాశం లేదండి. పోనీ రాత్రి ఏమైనా పడుకోగానే నిద్రపడుతున్న పట్టదండి. ఎందుకంటే మంచం కింద డబ్బే, మరుగుదొడ్లోనూ డబ్బే. నిద్ర ఎలా పడుతుంది? ఎప్పుడెప్పుడు రైటింగ్ చేస్తాడో తెలియదు. వెంటనే వీడికి కళ్ళు తిరిగిపోతూ ఉంటే మురిచిపోతూ ఉంటాడు. ఎందుకంటే మనం దొంగ పని చేసిన తర్వాత అలాగే ఉంటుంది. అంచేది అజ్ఞానం అవినీతికి మూలం మనం గ్రహించాలి. గ్రహించవలసిన జ్ఞానం ఏమిటంటే, ఇంత డబ్బు సంపాదించినా నాకు తినడానికి లేనప్పుడు, ఉండడానికి లేనప్పుడు, నిద్ర పట్టనప్పుడు, నిత్యం భయంతో చచ్చిపోయేటప్పుడు ఈ డబ్బు నాకెందుకు అని గ్రహించడమే జ్ఞానం. అప్పుడు ఖచ్చితంగా మనిషి నీతిమంతంగానే ఉంటాడు, అవినీతి పని చెయ్యడు. కోట్లు మింగేయాలి, మనకి కాంట్రాక్ట్ చేపట్టి రోడ్డు మీద సిమెంట్ వేయకుండా మట్టి వేసేస్తే మనకి బాగా కలిసి వస్తుంది కదా. పైగా మళ్ళీ 6 నెలల్లో రోడ్డు చెడిపోతే ఆ కాంట్రాక్ట్ మనకే ఇస్తారు కదా, ఇంకోసారి వేసేయచ్చు కదా అని ఆలోచన వచ్చినప్పుడు ఏం చేయాలంటే, ఈ కంకర్రాళ్ళు వేయకుండా, మనం సరైన సిమెంట్ వేయకుండా ఇసుకేసేసి మట్టి వేసేసి చేసిన పాపం ఉంది. ఈ వేయకుండా దాచిపెట్టిన రాళ్ళన్నీ మన గాల్ బ్లాడర్లోకి ఎడతాయి. ఇప్పుడు అంతమందికి గాల్ బ్లాడర్లో రాళ్ళు సమస్య. గాల్ బ్లాడర్ ఆపరేషన్ అంటాడు, అక్కడి నుంచి క్యాన్సర్ వచ్చింది అంటాడు, దానికి ఆపరేషన్ అంటాడు. వీళ్ళు సంపాదించిన ₹1,00,00,000 క్యాన్సర్కి సరిపోయాయి మొత్తం. ఇక్కడ పెళ్ళం బిడ్డలు ఏడవడం సరిపోయింది. అప్పుడు ఏమంటాడు, మంచమే పడుకు ఇంత సంపాదించాం కానీ తినడానికి లేదా, ఆసుపత్రులకు పోసేసాం. మరి తెలియదా? మరి రోడ్డు అడ్డగోలుగా వేస్తే అలాగే ఉంటుంది. ఇక్కడ కాంట్రాక్ట్ ఒప్పుకున్నప్పుడు చెయ్యాలి కదా.
90% సిమెంట్ ఉండాలి కానీ 10% సిమెంట్ ఉండి 90% ఇసుకేస్తానంటే అలాగా ఎందుకు వేస్తాం మనం? డబ్బు కోసమే కదండి. డబ్బు ఎందుకండి? ఆలోచించండి. డబ్బు ఎందుకు? ఏం చేసుకుంటాం? మనకి మన పిల్లల కోసం. ఎవరికైనా ఈవేళ 10 మంది పిల్లలు ఉన్నారా? ఇక్కడున్న పెద్దవాళ్ళు, నా వయసు వాళ్ళు, 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరిని పలకరించినా మీరు మేము అన్నదమ్ములం 5గురం అండి, అప్ప చెల్లెళ్ళు 6గురు అండి ఇలా మాట్లాడతారు. మా కాలంలో ఉండేవారు. ఇవాళ ఎవరికి లేరండి. మేమిద్దరం మాకిద్దరం అంతే. మూడోవాడు ఉంటే ఆక్షేపణే. 2 పిల్లలు మించి లేరా? లక్షల కోట్లు సరిపోవడం లేదా? ఇది అజ్ఞానం కాకపోతే ఏమంటారండి దీన్ని? ఈ దేహం కోసం, ఈ దేహంతో బంధం ఉన్న భార్య, భర్త, పిల్లలు, ఈ 4 సభ్యుల కోసం ఇంత దేశాన్ని మోసం చేయాలా? ఇవాళ మన సంస్కారం ఎంత దిగజారిపోయింది అంటే, అక్కడ పోలీసు ఉంటే ఎడమే పెడతాడు, పోలీసు కనుక లేకపోతే కుడివైపు పెడతాడు. ఎందుకు వెళ్ళామంటే పోలీసు లేడిగా అంటాడు. అంటే అడుగడుక్కి పోలీసులు ఉంటారా? అమ్మాయిల మీద అత్యాచారాలు జరుగుతాయి. వెంటనే మనం విమర్శించేటప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారు? ఏం చేస్తారు? నువ్వు తాగేసి చేస్తే నేను తాగమని వాడు చెప్పలేదే. తాగిన వాడే మాట్లాడతాడు ఈ మాట. అంటే వీడు చేసే పని వీడు మాండవు, అది పట్టుకోవాలి. తాను చేసే దొంగతనానికి సిగ్గుపడకుండా నన్ను పట్టుకోకపోవడం పోలీసు తప్పు అంటే ఈ భాషకి వ్యాఖ్యానం ఎవరు చేస్తారండి? నువ్వు ముందు నీ పనికి నువ్వు సిగ్గుపడాలో వద్దా? ఆయన పట్టుకోవడం పక్కనెట్టు. ఇన్ని వేల మంది ఇక్కడ కూర్చున్నారు. మీరు పోలీసులు 1000 మంది ఉండరండి, 100 మంది కూడా ఉండరండి. ఈవేళ కూడా 10 మందో 15 మంది ఉండుంటారు. ఎలా కాపాడుతారండి ఎవరైనా? ఇవాళకి ఏమైనా దివ్య శక్తులు ఏమైనా ఉన్నాయా? మనం క్రమశిక్షణగా ఉండాలి, మనం పద్ధతిగా ఉండాలి. ఏదైనా జరిగితే వాళ్ళు వస్తారు. మనం చేసే వంకర పనులన్నీ చేసేసి పోలీసులు లేని సమయానికి ఎక్కడ ఏ నీరు చోట్ల ఉంటారు? ఎవరైనా శ్రీ మహావిష్ణువు దశావతారాల ఎక్కడ పడితే అక్కడ అవతరించడానికి. వాళ్ళ కష్ట సుఖాలను కూడా మనం అర్థం చేసుకోవాలి బాగా. పోలీసులు ఇవాళ పోలీస్ శాఖలో అందుకే వచ్చిన గొప్ప మార్పులు 2 రాష్ట్రాల్లో కూడా నేను చూస్తున్నాను. మిత్రమండల కింద ఉండే ప్రయత్నం కూడా జరుగుతుంది. మనకు దాని గురించి 4 మాటలు చెప్పడం, ఇది మేము మీ మిత్రులం అయ్యా, మేము శత్రువులు కాదు, మిమ్మల్ని కాపాడటం కోసం మేము ఉన్నాం, మీ మీద పెత్తనం చేయడానికి కాదు. మనం కూడా అర్థం చేసుకోవాలి ఆ విషయం. మన ఒక వ్యక్తిగత స్వేచ్ఛ మొత్తం దేశ రక్షణ కంటే ఎక్కువ. మేము హైదరాబాద్ లో చూస్తూ ఉంటామండి, డ్రంక్ అండ్ డ్రైవ్ ఎంత దరిద్రంగా తయారంతో తెలిసే పరిస్థితి. నిన్నగాక మొన్న జరిగిందండి. ఒకే రోజు 3 ప్రమాదాలు, ఒకే రోజు 2 గంటల్లో. ఏం చేస్తారమ్మా పోలీసులు? చివరికి ఆడవాళ్ళు కూడా మొదలెట్టారమ్మా, నమ శివాయ నమ శివాయ నమ శివాయ. అందుకే నేను పల్లెటూళ్ళలో మహిళలను చూస్తే నమస్కారం పెడతా. మీకు దుర్వ్యసనాలు ఉండే అవకాశాలు చాలా తక్కువ. పట్టణాలకు రాక వచ్చి చెడిపోకండి అమ్మా. హైదరాబాద్ అసలే రాకండి, పని లేదు మీకు ఇక్కడ. పట్టణాల్లో పరిస్థితులు వేరుగా ఉన్నాయండి. మగాడు తాగితే మేము తాగకూడదా? మగాడు తిరిగితే మేము తిరగకూడదా? ఇదా స్వేచ్ఛ? ఇదా స్వేచ్ఛ? కనీసం ఇదివరకు సగం జాతి మీద అందరికి నమ్మకం ఉండేది. మహిళలు చెడిపోరు, మహిళలు తాగరు, మహిళలు సిగరెట్లు కాల్చరు, ఇవన్నీ ఉండేవండి. ఇప్పుడు అవి ఏం లేకుండా పోయే. మొత్తం అంత సమానం. దేంట్లో? చెడిపోవడంలో, బాగుపడడంలో కాదు. చదువులు ఉద్యోగాలు సమానమైతే పర్వాలేదండి, తాగడంలో సమానమా? ఒక పోలీసు ఒక ప్రసిద్ధ కుటుంబానికి చెందినటువంటి అమ్మాయిని డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుకుంటే మా నాన్న ఎవరో తెలుసా అందండి. మన్నాడు పేపర్లో వచ్చింది. నేను పేర్లు చెప్పడంలా కావాలని, ఎందుకంటే మంచి ఉంటే మైకులో చెప్పమన్నారు, చెడు ఉంటే చెవులో చెప్పమన్నారు. కానీ చెప్పాలి విషయం. పోలీసు ప్రశ్నిస్తే ఏమిటమ్మా తాగి నడుపుతున్నావు అంటే, మా నాన్న ఎవరో తెలుసా? నువ్వెందుకు తాగావని అడుగుతా మా నాన్న ఎవరంటా బుద్ధి ఉందా నీకు అంటే రికమెండేషన్. మా నాన్న అంత పెద్దవాడు కాబట్టి నన్ను వదిలేయి. పైగా రోడ్డు మీద అమ్మాయి పెద్ద గొడవ, పోలీసులు కొట్టినంత పనిచేసింది. ఈ స్థితిలో మహిళలు పురుషులు అందరూ మొత్తం పోలీసుల మీద తిరగబడుతూ రకరకాలుగా మాట్లాడితే, ఒకవేళ వాళ్ళు ఏదైనా లాఠీతో దెబ్బ కానీ వెంటనే వాళ్ళకి ఫోన్, మా వాడిని వదిలేయి, మా వాడిని అందరిని వదిలేస్తావా? ఈ దేశాన్ని వదిలేయండి. అందుకే నేను మొహమాటం లేకుండా భగవత్పాదాల సాక్షిగా చెబుతున్నా. ఇప్పటికీ రాజకీయ నాయకులు కల్పించుకుని ఫోన్లు చేయకుండా ఉంటే IAS IPS అధికారులు చాలా చక్కగా పరిపాలన చేస్తారు, చాలా చక్కగా చేస్తారు. ఉండొచ్చండి 10% వాళ్ళలో కూడా పొరపాటు మనుషులు. మనలో లేరా అండి? మనలో లేరా? వాళ్ళేనా? ఎందులో లేరు? ఆకుకూరల వాడిని బొట్ట తీసి దులపవయ్యా అంటే అందులో 10% పనికిమాలిన కూర ఉంటుందమ్మా. 90% బాగుంటే చాలు కదా. ఒకరున్నారు, ఇద్దరున్నారని మాట్లాడద్దండి. మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? అది ఆలోచిస్తే అర్థమవుతుంది. ఇక్కడ అసలు తాగడమే తప్పు అన్నప్పుడు తాగి నడిపావా? తాగడమే తప్పు అన్నప్పుడు తాగడంతో చేసిన ఏ పనైనా తప్పే. దాని గురించి ఎవరు అడగకూడదా? నీ మూతి దగ్గర ముక్కు దగ్గర ఏం పెట్టకూడదా? నువ్వు దానికి రికమెండేషన్ చెబుతావా? వాళ్ళ అబ్బాయిని వీళ్ళ మేనల్లోని అంటాను. పొరపాటున ఏమైనా లాఠీ జడిపిస్తే వెంటనే పోలీసులు దుశ్చర్యలు, ప్రజలపై ప్రతాపం. దుశ్చర్య ఏమిటండి? ఇది లాఠీ వాళ్ళకి ఇచ్చింది ఎందుకండి?
లాఠీకి దండం పెట్టుకుని అభిషేకం చేయడానికే, చిదగొట్టడానికే ఇచ్చారు. దాన్ని ఉపయోగించకపోతే లాఠీ ఎందుకంటే పని లేక, తుపాకీ వాడకపోతే సైనికుడి దగ్గర తుపాకీ ఎందుకంటే తల కింద పెట్టుకు పడుకోవడానిక, అలా పెట్టుకుంటే ప్రమాదవశాత్తు పేలుతుంది, ఆయన పోతాడు. కాల్చవలసిన వాడిని కాల్చడానికే తుపాకీ, కొట్టవలసిన వాడిని కొట్టడానికే లాఠీ. నా దృష్టిలో లాఠీ అంటే కనకదుర్గాదేవి చేతుల్లో ఆయుధం. దాన్ని గౌరవించండి, దాన్ని గౌరవించండి. అమ్మవారి చేతుల్లో ఆయుధాలు ఎందుకు ఉన్నాయండి? దేవతల చేతుల్లో, దేవతల అహింసామూర్తులు కదా, ఆలోచించండి. రాముడి చేతుల్లో ధనుస్సు ఎందుకండి? అందుకే పోలీసు చేతుల్లో లాఠీ. అత్తాకోడళ్ళ తగలదారే అసెంబ్లీలో కూడా జరుగుతున్నాయి. అవి వేరు ఇవి వేరు కాదు. వాళ్ళందరినీ మనమే ఇక్కడ బాగా పెంచి పోషించి అక్కడికి పంపించాం. అరవండరా అబ్బాయిని వాళ్ళు అరుస్తున్నారు అక్కడ. ఇక్కడ లేని అరుపులు అక్కడ ఎందుకు వస్తాయండి? వాళ్ళ ఇళ్లలో ఏ తగాదాలు చూశారో, ఏ గొడవలు పడ్డారో, ఒక చిన్న ఆధిపత్యం కోసం కొట్లాట ఎలా జరిగిందో అసెంబ్లీలోనూ అలాగే జరుగుతుంది. ఎప్పుడు అలాగే జరిగింది, ఇప్పుడు అలాగే జరుగుతుంది. ఇక ముందు అంతే మనం మేల్కొనకపోతే. అంచేది అసెంబ్లీ రోగానికి వైద్యం ఎక్కడ జరగాలి అంటే అందరి ఇళ్లల్లో జరగాలి, ఇళ్లల్లో జరగాలి, ఇళ్లల్లో మార్పు రావాలి. ఓ చిన్న ప్రసాదం పంచిపెట్టడానికో, ఇంటికి వచ్చిన వాడికి ముష్టి వేయడానికో అత్తాకోడళ్ళు ఇద్దరు దెబ్బలాడుకున్నారు అంటే ఈ ఆధిపత్య పోరాటం ఎటువంటిదో, ముఖ్యమంత్రి పదవి కోసమో మంత్రి పదవి కోసమో ఇద్దరు నాయకులు దెబ్బలాడుకుంటారంటే ఆ ఆధిపత్య పోరాటం కూడా అటువంటిది. తేడా ఏం లేదు ఇక్కడ. దానివల్ల ఆనందము ఒకటే, అది పోతే కలిగే దుఃఖము ఒకటే. ఇందులో అనుమానం ఏం లేదండి, ఇందులో సందేహించాల్సిందేం లేదు. ముందు ఇక్కడ మందు వెయ్యాలి మనం. మన మనస్సులో ఎందుకు ఇంకోడిని మించిపోవాలనే కాంక్ష కలుగుతోంది అసలు. చెప్పడం లేదమ్మా, నన్ను మన్నించండి. మహిళలు మారితే ప్రపంచం అంతా మారుతుంది. మహిళల ముందు దేశభక్తిని పిల్లలకి నూరు పోస్తే దేశం చాలా బాగుంటుంది, దేశం చాలా బాగుంటుంది. ఈ సభకి వచ్చిన మహిళలందరినీ నా మాతృస్వరూపంగా భావించి నమస్కారం పెట్టి కోరుతున్నా. పిల్లలకి సైనికుల గురించి చెప్పండి, పిల్లలకి సైనికుల గురించి చెప్పండి, పిల్లలకి రైతుల ప్రాధాన్యం గురించి చెప్పండి. మట్టి పిసుక్కున్న వాడికి నా కూతురు ఎవరైనా వంకర మాటలు మాట్లాడకండి అమ్మా. మట్టి పిసుక్కున్న వాడికి ఇవ్వకుండా ఇంకోటికి ఇస్తే పీక పిసికేస్తాడమ్మా, జాగ్రత్త. మట్టి పిసకడమే నయం. పీక పిసికేవాడి కంటే మట్టి పిసికేవాడు చాలా మంచివాడు. అమెరికాకి, ఆస్ట్రేలియాకి పంపిస్తున్నాం అమ్మాయిలను సంబంధాలు ఇచ్చి. వాడు విమానం దిగితే చాలు, ఏమిటో ఒక విమానంలోంచి అదో లగేజీ కూడా దిగుతుంది, వీడు కూడా దిగాడు. పెద్ద విషయం కాదు ఇక్కడ. అంతే, మా అల్లుడు విమానం ఎక్కాడు, మా అమ్ముడు విమానం ఎక్కాడు. వాడు అమ్మాయిని పాడెక్కించేస్తాడమ్మా. ఎక్కడెక్కడో ఎంత దూరం అయితే అంత గొప్ప, ఎంత డబ్బు ఉంటే అంత గొప్ప, ఎంత పదవి ఉంటే అంత గొప్ప అని ఆలోచిస్తున్నాయి. మన ఊళ్ళోనే మనకు హాయిగా బంధువర్గంలోనే 10 ఎకరాల పొలం ఉన్న కుర్రాడు ఉన్నాడు కదా, మంచి చాకులో ఉన్నాడు, గుణపల్లా ఉన్నాడు. పుట్టి పిల్లలు కూడా గుణపల్లాగే ఉంటారని వాడికి ఇవ్వాలి మా పిల్లని తీసుకెళ్ళాలి. ఎందుకంటే వాడు శుభ్రంగా మినపరొట్టు తింటాడు, తేనె వేసుకొని తింటాడు, జొన్న రొట్టు కూడా తింటాడు, సంగటి అందులో నంచుకుంటాడు, రాగి సంగటి, శుభ్రంగా బలంగా ఉంటాడు. బలంగా ఉండేవాడికి పిల్లనిస్తావా, బలంగా తోసేసేవాడికి పిల్లనిస్తావా, అమ్మేసేవాడికి? శరీర బలం చూడాలి, ఆత్మబలం చూడాలి, మనోబలం చూడాలి, అప్పుడు పిల్లనివ్వాలి. డబ్బులు కాదు చూడాల్సింది. ఇవాళ అదేమి లేదండి, సాఫ్ట్వేరేనా, ప్యాకేజీ ఎంత, ప్యాకేజీ దాని కింద చాలా లీకేజీ ఉంటుంది. ఎన్ని లక్షల ప్యాకేజీ ఉంటే అంత గొప్ప. కానీ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల్లో చాలా మందికి పిల్లలు కలగడం లేదు. గమనింతురుగాక, గమనింతురుగాక, గమనింతురుగాక. నా పిల్లలుగానే భావించి చెబుతున్న వారికి కూడా విపరీతమైన ఒత్తిడికి లోనవుతున్నారు. కూర్చున్న చోటు నుంచి లేవడానికి వీల్లేదమ్మా. అందులో ఇవాళ వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన తర్వాత మరీ దారుణంగా ఉంది పరిస్థితి. రోజంతా అలా కూర్చోవడమే, రోజంతా అలా కూర్చోవడమే. పైగా ఇవాళ పత్రికల్లో మీరు చూసుంటారు, అలా రోజంతా కూర్చోవడం వల్ల ఒళ్ళు లేకపోయింది, మళ్ళీ దానికి సైకిల్ దొక్కుతాట. అది తద్దినం అయితే ఇది అధిక మాసం తద్దినం. ఇది ఒళ్ళు లావెక్కాల చేసుకోవడం ఎందుకు, మళ్ళీ వ్యాయామాలు ఎందుకు ఇక్కడ పని లేక, అడుసు దొక్కనేలా కాలు గడుగనేలా అని. అదే రైతు కుటుంబాల్లో పిల్లలు ఎవరైనా అలా ఒళ్ళు పెంచే అవకాశం ఉందండి. పొలం వెళ్లాల్సిందే, ఒంగోవాల్సిందే, ఎండకి ఎండిపోవాల్సిందే, వానకి తడిసిపోవాల్సిందే, చలికి వణికిపోవాల్సిందే, మధ్యాహ్నం వరకు అక్కడ ఉండాల్సిందే. పెళ్ళాం తెచ్చినటువంటి కూడు ఇద్దరూ కలిసి కూర్చుని హాయిగా 2 ముద్దలు ఆనందంగా రైతుపేట సినిమాలో ఎన్టీ రామారావు గారు చూపించాడు అటువంటి దృశ్యాలన్నీ అద్భుతంగా ఆస్వాదిస్తూ తినవలసిందే. అలా ఇంటికి వచ్చి ఆనందంగా గడవలసిందే. ఏదో వీడి దగ్గర వాడి దగ్గర కెక్కేయాలి గొడవ లేకుండా. ఎక్కడో అక్కడ ఏమీ లేకపోతే గోడ దగ్గరికి వెళ్ళి తిట్టేయాలి, 4 తిట్లు శనుదులిపోతుంది. ఏమీ లేకుండా మనసులో పెట్టుకుని అలాగా భరించామనుకోండి, కష్టాలు బాధలు అనవలసిన మాటలు అనకుండా అన్నిటికీ భయపడిపోయి ఇదెందుకు అదెందుకు వారేమంటారు అని భయపడ్డాం అనుకోండి, డామ్మని వెళ్ళిపోతుందమ్మా గుండె. అనుమానం లేదు ఇక్కడ. అనవలసిన వాడిని అనవలసిందే, మొహమాటం ఎక్కడ మొహం మీద అనకపోతే స్టార్ట్ నేను అనవలసిందే. వాడికి కాకపోతే వాడి గురువులకో తల్లిదండ్రులకో ఎవరో ఒకరు చెప్పాల్సిందే, మీ పద్ధతి బాగులేదండి. లేకుండా ఎలా ఉంటామండి? ఏమీ అనకుండా లోపలే దాచుకుంటే ఏమవుతుందంటే అంతసిందే. ఊరుకోవడం సహనం, అది చేతకాంతనం అవుతుంది. అది
ఎప్పుడు ఊరుకోవాలి అంటే వేదాంత శాస్త్రం చదివిన వ్యక్తిగా స్పష్టంగా చెబుతున్నా, మాటకి మాట అనేసి ఆ తర్వాత 2 మాటలు మర్చిపోవాలి. అది వేదాంతం అంటే. అనకుండా ఊరుకోవడం చేతకాంతనం. మనం తప్పు చేయలేదండి, మనం ఎవడో అన్నాడు, ఎందుకు పడాలి? వాడి పాపాన్ని వాడు పోతాడు, కుదరదు. మన పాపాన్ని వాడు పోయేలా చేయాలి. ఎందుకంటాడు? అసహనం, అది అసహనం అనవసరం. అది అనవలసిన మాట అనేయాలి. నన్ను అనలేదు, నేను మనం తప్పు చేయాలి. మనం తప్పు చేసామనుకోండి, హాయిగా దండం పెట్టి ఒప్పేసుకో, నిజమే అన్న నువ్వు కాబట్టి చెప్పావు, లేకపోతే నా తప్పు నాకు తెలిసేది కదా, ఒప్పేసుకోవాలి. అక్కడ కూడా మొహమాట వద్దు. మనం చేయకుండానే వాడు అపార్థం చేసుకుంటే స్పష్టం చేయండి విషయాన్ని. నువ్వు అపార్థం చేసుకుంటున్నావు అబ్బాయి, నేను ఆ పద్ధతిలో నేను అనలేదు, ఆ పని నేను చేయలేదు అని చెప్పండి. అప్పటికే ఏదో అనడం, బావా నీ మాట ఏమిటి అని అనేయండి ఓ మాట. ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి అంటే, వాడన్న మాట మనమన్న మాట 2 మర్చిపోయి మనసులో నమశివాయ నమశివాయ నమశివాయ, అది ప్రశాంతత. అనకుండా కూర్చుని ప్రశాంతంగా ఉందామంటే లోపల తనతోనే ఉంటుంది. ఇది ఏదో రకంగా ఎప్పుడప్పుడు రోగం వచ్చేస్తుంది ఖాయం. అంచేది అనేటివే మంచిది, గొడవ లేకుండాను.